హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ అయితే నేను పచ్చి బఠానీతోనైతే వడలు అయితే చేసేస్తున్నానండి. ముందుగా అయితే పచ్చి బఠానీ తీసుకొని ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి అందులో అయితే సాల్ట్ అయితే వేసేసానండి. సాల్ట్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఒక 4 విజిల్స్ వచ్చేదాకా పెట్టేద్దాము. కొంచెం మెత్తగా అవుతాయి. మెత్తగా అవుతే వాటిని మిక్సీ గిన్నెకి అయితే వేసుకోవాలండి. అంటే మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి. అక్కడక్కడ బఠానీలు తగులుతూ ఉండాలన్నమాట. అందులో క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, కరివేపాకు వీటిని అయితే వేసేసుకొని పచ్చిమిరపకాయలు, శనగపిండి 2 స్పూన్లు, 2 స్పూన్ల శనగపిండి వేసుకొని 1 స్పూను బియ్యం పిండి వేసుకోండి. ఎంతమంది ఈ రెసిపీని ట్రై చేశారో కామెంట్ చేయండి. సాల్ట్ వేసేసుకున్నాను. అలాగే పసుపు, కారం. ఇప్పుడు దాన్ని కలిపేసుకుందాం. ఈ విధంగా కలిపేసుకున్నాను. వీటినైతే ఇప్పుడు చేతిలోకి ముద్దలుగా తీసుకొని వడల్లాగా చేసి నూనెలో అయితే కాగిన నూనెలో అయితే వేసేద్దాం. అది బ్రౌన్ కలర్ వచ్చిందాక వాటిని అయితే వేపేద్దాం. ఈలోగా మనమైతే గార్నిష్ని అయితే రెడీ చేసుకోవాలి కదా. ఈరోజైతే ఒక 4-5 వెరైటీస్ గార్నిష్లు అయితే చేశానండి. ఎందుకంటే నిన్న మార్కెట్కి వెళ్ళాను, ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను. ఫ్రూట్స్ చూస్తే ఇంకా నా మనసు ఆగుతుందా? అస్సలు ఆగదండి. అందుకనే గార్నిష్ని అయితే టక చేసేసాను. మీకు ఇందులో ఏ గార్నిష్ నచ్చుతుందో కామెంట్ చేసుకోండి. ఈ బఠానీలతోని ఇదైతే వడలైతే చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలకి నచ్చుతుంది, పెద్దలకి నచ్చుతుంది, అందరికీ నచ్చుతుంది. స్నాక్స్ ఐటమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకు అక్కడక్కడ బఠానీలు కూడా తగులుతూ ఉంటాయి. ఓకే, మన గార్నిష్ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, చాలా అంటే చాలా చేశాను ఈరోజు.